హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో. ఇతరులు ఏమనుకుంటారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మనం జీవితం మనమేదే, మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా బ్రతకటం మన చేతుల్లోనే ఉంది. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. కన్నీటి నుండే కసి పుట్టాలి, అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వాళ్ళే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. నీకు కావలసిందిప్పుడు తేలికగా దొరక్కపోవచ్చు, దొరికినా అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం మన దగ్గర నిలవకపోవచ్చు. ఈ అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు, ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. ఇదే జీవితం. నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలన్న చెత్త బుద్ధి లేకుంటే చాలు. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరికోసమో ఆలోచించుకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎవరికి ఎక్కువగా విలువ ఇవ్వకు, నీకున్న గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, వాళ్లకు నువ్వు శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపైన మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఆయుధం కన్నా పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించేలా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచేవిగా ఉండాలే కానీ వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండేలే కానీ కించపరిచేలా ఉండకూడదు. నువ్వంటే నమ్మకం లేని చోట నువ్వు నిజం చెప్పినా అబద్ధంలాగానే అనిపిస్తుంది. నమ్మకం లేని చోట వాదించడం కంటే మౌనంగా ఉండటం మంచిది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకి చెప్పుకుంటే అదే చాలు. మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటే పక్కవారు మారాలి అని కానీ మనం మార్చాలి అని కానీ అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచీపరచం కదా. అలాగే మంచి చేసే అలవాటున్న వారికి, మంచిని అభినందించే లక్షణమున్న వారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందమయమవుతుంది. ఎలాగంటే
పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు. అలాగే పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకో, తిరిగి సంపాదించుకోగలవు. కానీ నిన్ను ప్రేమించేవారు నీపైన పెట్టుకున్న ప్రేమను, నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే తిరిగి వారి ప్రేమను, అలాగే వారి దగ్గర నమ్మకం సంపాదించాలి అంటే నీ జీవితకాలం సరిపోదు. ఒక ఆడపిల్ల జీవితంలో ఇద్దరు సరిగ్గా ఉంటే చాలు. అందులో ఒకరు నాన్న, ఇంకొకరు భర్త. నీకేమైనా అయితే నేను ఉన్నాను అని చెప్పే నాన్న, ధైర్యంతో ముందుకు వెళ్ళే నేను తోడు ఉన్నాను అని చెప్పే భర్త, అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే. మగవాడు ప్రేమించాలంటే ఇష్టపడితే సరిపోతుంది, కానీ ఒక ఆడది ప్రేమించాలంటే మనసుకు నచ్చాలి. అప్పుడు తాను ఏమీ ఆలోచించకుండా ప్రేమిస్తుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలలేకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా మారకుండా ఉండటం. మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. నువ్వు అందరికీ నచ్చట్లేదు అంటే నువ్వు వాళ్ళకి తగ్గట్టుగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. ఈ జీవితం అనే రంగస్థలంలో అందరికీ నచ్చావు అంటే నువ్వు గొప్ప నటుడివి అని అర్థం. జీవితం కూడా అంతే, చదరంగం లాంటిదే. మనల్ని కాపాడటానికి ఏ సైన్యము ఉండదు, మనమే ఒక సైన్యం. ఒంటరిగా పోరాటం చేయాల్సిందే. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము? మోసం చేసేవారిలో మానవత్వాన్ని, ద్రోహం చేసేవారిలో దైవత్వాన్ని, కుట్రలు చేసేవారిలో కారుణ్యాన్ని, వంచన చేసేవారిలో వ్యక్తిత్వాన్ని ఆశించడం అంత అవివేకం ఇంకొకటి లేదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ ఎదగలేం. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండటం. ఏ విషయం మీద ఆసక్తి లేని వాడంటూ ఎవడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో వాడు అలాంటి వాడినే తయారవుతాడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో. కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మనలోని మంచి గుణాన్నే. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మన మంచితనాన్నే. మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మనలోని మానవత్వాన్నే. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. ఒక్కోసారి మనసు పరిస్థితుల, సమస్యల ప్రభావం వల్ల అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు
సహనం వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మనసు మామూలు స్థితికి చేరుకోగానే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనకి ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేం. అది మనిషి అయినా, మనీ అయినా. ఇతరుల కంటే మనం ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం కాదు. బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. నీ చుట్టూ ఉన్న మనుషుల్లో చాలామంది చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒకసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టు ప్రవర్తించడం. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి. అలాగే ఉన్న జీవితానికి జరిగిన వాటిని మాత్రమే ఉండాలి. జరుగుతున్న వాటిని గమనించాలి. అవకాశం ఉంది కదా అని జరగబోయే వాటిని సిద్ధంగా ఉండాలి. అది అనర్థాలకు దారితీస్తుంది. నీకు నచ్చినట్టు ఉంటే పిచ్చివాడు అంటారు. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఎర్రిబాగులాడు అంటారు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీకు పొగరు అంటారు. వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ పోతే అతి వినయం అంటారు. మరి ఎక్కువగా కష్టపడితే ఆ వెధవకి బుర్ర లేదు అంటారు. కష్టపడకపోతే ఈ వెధవకి బద్ధకమని తిడతారు ఈ జనాలు. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలాగా మిగిలిపోవడం సరికాదు. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారుగానే ఉంటాడు. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది. మంచి మనసుతో చూస్తే మంచి కనబడుతుంది, చెడు మనసుతో చూస్తే చెడే కనబడుతుంది. దృష్టిలోపం ఉంటే సరిచేసుకోవచ్చు, కానీ మనసులో లోపం ఉంటే మాత్రం సరిచేసుకోలేం.